ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అట్ ఈడెన్ గార్డెన్స్. ఈ రెండు టీమ్స్ బలాబలగాలేంటో మాట్లాడుకుందాం. అలాగే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, అలా వాడు చెప్పాడు ఈ టీం గెలుస్తుందని, లేదా పలానా టెలిగ్రామ్ వాడు చెప్పాడు పక్క ఈ టీం గెలుస్తుందని ఎవరిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. T20లో ఎవడు గెలుస్తాడో ఎవడు చెప్పలేడు, జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పగలం. హోప్ అర్థం చేసుకోగలరు. ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ముందుగా పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ అనేది ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మోస్ట్లీ బ్యాటింగ్ ట్రాక్ ఉండే అవకాశం ఉంది, డ్యూ కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినట్లయితే ముందు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని నమ్మడం మానుకోండి. ఎందుకంటే ఆ టైంలో ఆ టీం బాగుండొచ్చు, ఈ టైంలో అపోజిషన్ టీం బాగుండొచ్చు. సో హెడ్ టు హెడ్స్ ని ఎప్పుడు నమ్మకండి. సో చెప్పాలి కదా అని చెప్తున్నా. ఈ రెండు టీమ్స్ మధ్య 34 మ్యాచ్లు జరిగితే కోల్కతా 20 గెలిచింది, ఆర్సీ 14 మాత్రమే గెలిచింది. ఇంకా కేకేఆర్ టీమ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు వాళ్ళ వీక్నెస్ ఏంటో మాట్లాడుకుందాం. ముందుగా వీక్నెస్ ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మన శత్రువు వీక్నెస్ తెలిస్తే మన బలం స్ట్రాంగ్ గా ప్రదర్శించే అవకాశం ఉంది. సో వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ ఏంటంటే, వీళ్ళకి కప్ గెలిపించి పెట్టిన గౌతమ్ గంభీర్ లేడు, శ్రేయస్ అయ్యర్ కూడా లేడు, అలాగే బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ లేడు, ఫీల్డింగ్ కోచ్ రయాన్ టెండస్కర్ లేడు. వీళ్ళు లాస్ట్ ఇయర్ కప్పు గెలవడానికి వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు, అలాగే చాలా కృషి చేశారు కూడా. వీళ్ళు లేకుండానే ఈసారి కేకేఆర్ టీం బరిలోకి దిగుతుంది. ఇంకా కేకేఆర్ టీం ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 or 12 కూర్పు చూసినట్లయితే క్వింటన్ డికాక్ / రహమానుల్లా గుర్బాజ్ ఎవరిలో ఒకరు ఆడే అవకాశం ఉంది. నెంబర్ 2లో సునీల్ నారాయణ్, 3లో అన్క్రిష్ రఘువంశీ, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో అజింకా రహానే, 6లో రింకు సింగ్, 7లో ఆండ్రీ రసెల్, 8లో రమన్దీప్ సింగ్, 9లో హర్షిత్ రాణా, 10లో ఆండ్రీ నోకియా / జాన్సన్ ఆడే అవకాశం ఉంది. 11లో వరుణ్ చక్రవర్తి, 12లో వైభవ్ అరోరా. ఈ టీం స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దేర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్ స్పిన్నర్స్ వరుణ్ అండ్ నారాయణ్. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్స్ లో రన్స్ ని కట్టడి చేయగలరు, అలాగే ఈ ఇద్దరు ఫామ్ లో కూడా ఉన్నారు. ఇంకో స్ట్రెంగ్త్ గురించి చెప్పాలనుకుంటే దేర్ బ్యాటింగ్ డెప్త్. హర్షిత్ రాణా కమింగ్ ఇట్ నెంబర్ 9 వరకు బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది. వీక్నెసెస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన శ్రేయస్ అయ్యర్ లేడు, అలాగే స్టార్క్ కూడా లేడు. సో బౌలింగ్ లో వీక్నెస్ అనేది ఉంది. ఆల్దో స్పిన్ డియో ఉన్నా సరే రసల్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ప్రివ్యూ గురించి చూసినట్లయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు అనుకున్న సమయంలో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యి చూపించారు. సో ఈసారి ఎలాగైనా కప్ కొట్టేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 or 12 చూసినట్లయితే కోహ్లీ ఓపెన్ విత్ ఫిల్ సాల్ట్, నెంబర్ 3లో దేవదత్ పడికల్ ఆడే అవకాశం ఉంది, 4లో రజాత్ పడిదార్. నెంబర్ 4లో రజాత్ పడిదార్ ఎందుకంటే అతను వచ్చే సమయానికి స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తారు, స్పిన్ ని బాగా ఆడగలరు కాబట్టి నెంబర్ 4లో రజాత్ పడిదార్, 5లో లియామ్ లివింగ్స్టన్, 6లో కృణాల్ పాండ్యా, 7లో జితేష్ శర్మ, 8లో టిమ్ డేవిడ్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో హెజల్వుడ్ / లువాన్ తుషార్ ఆడే అవకాశం ఉంది, 11లో ఎస్ దయాల్. ఇంకా వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ చాయిసెస్ గురించి మాట్లాడుకున్నట్టే సుయాష్ శర్మ లేదా స్వప్నిల్ సింగ్ లేదా రసిక్ సలాం ఆడే అవకాశం ఉంది. ఇంకా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వీళ్ళకి బౌలింగ్ లో ప్రాబ్లం ఉంది, కానీ ఈ ఇయర్ బౌలింగ్ అనేది మంచిగా సెట్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 3 మీద డిపెండ్ అయ్యే అవకాశం లేదు. ఇంతకుముందు టాప్ 3 లేదా బిగ్ మ్యాచ్ ప్లేయర్ మీద ఆధారపడి ఉండేవారు, కానీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది, కానీ వాళ్ళు ఎంతవరకు పర్ఫామ్ చేయగలరో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా వాళ్ళ మీద ఉంది. ఇంకోటి, ఒక సాలిడ్ ప్రూవెన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ ఉంటే బాగుండేది, అయినా పర్లేదు బాగానే ఉంది. ఇంకా కీ బ్యాటిల్స్ చూసినట్లయితే భువీ వర్సెస్ సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ లేదా గుర్బాజ్ ఉంటే గుర్బాజ్, హెజల్వుడ్ వర్సెస్ రఘువంశీ, సుయాష్ లేదా కృణాల్ పాండ్యా వర్సెస్ రింకు రసెల్. ఇటు సైడ్ కోహ్లీ ఆడుతున్నప్పుడు పవర్ ప్లేలో నారాయణ్ వేస్తే ఇది ఒక బ్యాటిల్గా ఉంటుంది. బిగ్ ఛాలెంజ్ అనేది వరుణ్ని నారాయణ్ని పట్టిదార్ లివింగ్స్టన్ ఎలా ఫేస్ చేస్తారో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. లాస్ట్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే స్లైట్ ఎడ్జ్ అనేది ఆర్సీబీకి ఉంది, ఎందుకంటే అక్కడ కేకేఆర్ బౌలింగ్ ఆప్షన్స్ లో ప్రాబ్లం ఉన్నాయి, అలాగే బ్యాటింగ్ కూడా కొంచెం షేకీగా ఉంది. ఇటు సైడ్ ఆర్సీబీ టాస్ గెలిస్తే చేసింగ్ లో గెలిచే అవకాశం ఉంది.
సో ఇది ఓవరాల్ అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.